మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు ఎందుకు సరిపడుతుంది? నా సిద్ధాంతాలు నావి. నేను వేరే సిద్ధాంతాలను విమర్శించను, అలాగని వేరే సిద్ధాంతాన్ని ఫాలో కాను. వాళ్ళెవరో అలా చేశారు కదా మేడం, మీరు అలా కూడా చేయొచ్చు అంటే నా దగ్గర నుంచి మీకు ఒకటే ఒక ఆన్సర్ వస్తుందండి. నాకు తెలిసిన దారి అద్భుతం అండి. నాకు తెలిసిన దారి అద్భుతం. ఆ దారిలో అబద్ధాలు ఉండవు, ఆ దారిలో మిమ్మల్ని భయపెట్టే విషయాలు ఉండవు, ఆ దారిలో మీకు చెడు చేసే ఏ రకమైనటువంటిది ఇది నేను 100% ఇవ్వగలిగినటువంటి హామీ. కాబట్టి నా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మేబీ ఈ రోజునో నిన్నో వచ్చిన పుస్తకాల్లో కూడా ఉండకపోవచ్చు, దొరకవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకవు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, ఇంత చూసి చెయ్యాలా నేను, అవసరమా? అంటే నాకంటే లేదా నా తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళంత ఈజీగా అలా అలా ఇచ్చేస్తున్నారు కదా, వై షుడ్ ఐ అనే క్వశ్చన్ నాకు నేను వేసుకుంటే ఎస్ ఐ యామ్. ఇది నా పద్ధతి అండి. నేను భరిస్తాను, సహిస్తాను, కష్టమైనా సరే చేస్తాను, టైం తీసుకుంటాను. నేను నాకేం తొందర ఉండదండి. అలాగే మీరు తొందరపడితే దయచేసి నా దగ్గర రావద్దు. ఎందుకంటే నేను అసలు సరిగ్గా చూడకుండానే మీకు సలహా ఇస్తే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళతో కూడా నేను కలిసిపోతాను కదా. సో ఎన్నేళ్ల దగ్గరగా ఒక 30 ఏళ్ల శ్రమ, ఆ తపన వేస్ట్ అయిపోదా అండి కదా. నన్ను దయచేసి అలా మార్చకండి, అలా మార్చొద్దు. నేను కష్టపడతానంటున్నాను కదా, మార్చకండి. వేరే చోట నాకు 2 నిమిషాల్లో పేరుస్తుంది, గో ఎహెడ్. నేను వద్దన్నానా? ఇలా ఫోన్ చేస్తే అలా నేమ్ వచ్చేస్తుందండి మాకు. ఎస్ యూ కెన్ గో ఎహెడ్, నేను వద్దని లేదండి. బట్ ఇది నా పద్ధతి. ఎందుకో తెలుసా అండి, నేను ఇందులో లెక్క వేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రేపేం జరుగుతుందో తెలియనటువంటి స్టేజ్లో ఉన్న మనము ఒక జీవితానికి ఏమేమి సరిపడతాయో, ఎలా సరిపడతాయో మ్యాచ్ చేసి చూసి ఒక పేరు ఇవ్వాలి అంటే ఐ థింక్ ఇది మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ అండి. కాబట్టి ఇస్తాం. అయితే మనకి లిమిటెడ్గా ఉన్నాయండి, ఉన్నవి 26 అక్షరాలే. తెలుగు అక్షరాలు తీసుకుంటే అంటాం కానీ 56 అని, అందులో కొన్ని కదా పనికి వస్తాయి, మిగిలినవన్నీ పనికి రావు. ఇంకా చెప్పాలి అంటే ఆ నుంచి అహా వరకు వచ్చినటువంటి ఈ అక్షరాలే కాస్తంత రూపు మార్చుకొని కచట తపలుగా మారుతున్నాయి. క చ ట త ప. తర్వాత మళ్ళీ యారాలవ. ఇక్కడెక్కడ చూడండి, యారాల వాళ్ళు మీకు పైన వచ్చినవి అన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. అలా తీసుకుంటే మనకి ఎన్ని అక్షరాలు వస్తాయి చెప్పండి కదండి. సో ఇంగ్లీష్ భాషలో 26, తెలుగులో కూడా ఆల్మోస్ట్ 24, 25 వస్తాయి. వీటిల్లోంచి మనం పేర్లు తీయాలి. కొన్ని పేర్లకు అర్థాలు కనపడవు, ఉండవు. ఆ పేర్లు పెడుతున్నప్పుడు కూడా మనకి ఇదేంటా ఇలాంటి పేరు వచ్చేస్తుంది వీళ్ళకి అని కూడా అనిపిస్తుంది. అలాగా వినటానికి బాగుండాలి, దాని అర్థం బాగుండాలి. అది ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి అన్ని రకాలుగా మంచినివ్వాలి. ఈ 3 సాటిస్ఫై అవ్వాలండి. అందుకని నేను నెంబర్స్ని నమ్మాను. నెంబర్స్ ఏం చెప్తాయో అదే వింటాను. ఆ నెంబర్స్ ఏం పేరుని సెలెక్ట్ చేస్తున్నాయో అదే నేను ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి నేను ఇచ్చే పేర్లు వాటిల్లో ఇది 7 అక్షరాలు ఉందండి, అనవసరం మీకు ఆ లెక్క. అసలు అది లెక్కలోకి రాదండి. 7 అక్షరాలు కదా కేతు అంటున్నారు, ఇది ఎక్కడ కూడా అండి. అసలు సంబంధం లేని ఆస్ట్రాలజికల్ పాయింట్ని ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? నేనిచ్చే పేర్లలో 8 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 13 అక్షరాలు ఉండొచ్చు, 26 అక్షరాలు ఉండొచ్చు. ఇబ్బందే లేదండి, ప్రసక్తే లేదు, ఇబ్బంది ఉండదు. అర్థమైంది కదండి. కాబట్టి మనము ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరే పడుతుంది అని చెప్పడానికి నా దగ్గర ఒక కారణమే ఉంటుంది. ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పడానికి నా దగ్గర వేల కారణాలు ఉంటాయి. మీకు ఎస్ అనే అక్షరం పడదు అని నేను ధైర్యంగా చెప్తాను. మీకు బీనే పడుతుంది నేను చెప్పగలను. మీకు యూ తోటి మాత్రమే పెట్టుకోండి చెప్పగలను. యూ నక్షత్రం ప్రకారం రాదు కదా, అర్థమైంది కదండి. మన నక్షత్రాల అక్షరాల్లో లేని అక్షరాలు మీ పేరులో ఉంటే మీకు మంచి జరగదా? ఎనీ క్వశ్చన్ ఐఎమ్ రెడీ. ఎనీ క్వశ్చన్కి నేను రెడీ అండి. నేను వేసే క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక బాగాలేకపోతే ఆ శ్రద్ధ నేను తీసుకోవాలా వద్దా?
నా దగ్గర నుంచి మీకు ఆ కమిట్మెంట్ అవసరం లేదా? దెన్ ఈజీగా నేను 2 మినిట్స్‌లో ఇస్తానండి. యెస్, మీరు కాల్ చేయండి. నా ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేయండి. విదిన్ 5 మినిట్స్‌లో నేను ఇచ్చేస్తాను పేరు. నన్ను అడగండి. అది ఏం పని చేస్తుంది? ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఎంతవరకు బావుంటుంది? ఈ పేరుతో మా పిల్లలు మా పెద్దవాళ్ళందరితో కలిసి బావుంటారా? మంచిగా ఇవన్నీ అడగకండి. బికాజ్ 5 మినిట్స్‌లో ఇచ్చే పేరులో అవేవి ఉండవు. అర్థమైంది కదండీ! ఈ వీడియో మీకోసమేనండి. మీ మంచి కోసమే. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.